నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 50 తిరు ఊరగం. ఉలగం అంటే మొత్తం ప్రపంచం, అళంద అంటే కొలవడం. అందుకే స్వామిని ఉలగలంత పెరుమాళ్గా కొలుస్తారు. ఈ స్వామిని జీవితంలో తప్పక దర్శించి సేవించి ప్రసాదంగా ఇచ్చే పాలపాయసాన్ని స్వీకరించినంత మాత్రం చేత కాలసర్పదోషాలు సకల దోషాలు తొలగించే అద్భుతమైన దివ్యక్షేత్రం. మూలమూర్తి ఉలగలంత పెరుమాళ్, త్రివిక్రమన్, పెరగధన్. తాయారు అమృతవల్లి ఆరణవల్లి నాச்சியார். ఉత్సవమూర్తి పెరగధన్, లోకనాయక పెరుమాళ్. ఉత్సవ తాయారు అమృతవల్లి తాయార్. విమానం సారశ్రీకర విమానం. తీర్థం వామన తీర్థం, నాగతీర్థం. క్షేత్రం సత్యవ్రత క్షేత్రం. కంచిలోని ఉలగలంత పెరుమాళ్ తిరువూరగం దివ్యదేశంలో అతిపెద్ద త్రివిక్రమ భంగిమలో 35 అడుగుల ఎత్తులో పెరగధన్గా అత్యంత పెద్ద విగ్రహ రూపంలో నిల్చున్న భంగిమలో దర్శనమిస్తారు. ఉరగం అనగా పాము. ఇక్కడ 2 దివ్యదేశాలను తిరుపెరగం మరియు తిరువూరగం కలిపి ఒకే దివ్యదేశంగా పూజిస్తారు. మిగిలిన 3 దివ్యదేశాలు కూడా తిరునీరగం, తిరుకారగం, తిరుకారవానం ఒకే ప్రాంగణంలో దర్శించుకోవచ్చు. 4 దివ్యదేశాలు ఒకే ప్రాంగణంలో దర్శించుకోగలిగినది కేవలం ఈ దివ్యదేశంలో మాత్రమే. సంతానం లేని భక్తులకు ఇక్కడ పాలపాయసాన్ని సేవించటం ద్వారా సంతానం కలుగుతుందని నమ్ముతారు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు, వైరోచనుని కుమారుడు. ఈయన గొప్ప విష్ణు భక్తుడు. ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈయన బ్రహ్మ నుండి ఎవరు ఓడించలేని వరాలను పొందుతారు. ఆయన ఒకసారి 100 అశ్వమేధ యాగాలు చేసి ముల్లోకాలను జయించేందుకు యాగాలను శుక్రాచార్యుల వారి ఆదేశం మేరకు నిర్వహించాలనుకుంటారు. అప్పుడు మహాబలి ఇంద్రుని కన్నా అత్యుత్తమైన చక్రవర్తిగా పేరు తెచ్చుకోవటంతో ఇంద్రుడు దిగులుపడి తల్లి అయిన అదితికి కారణం చెప్తారు. దాంతో ఆమె ఘోరమైన తపమాచరించి విష్ణుని ప్రత్యక్షం చేసుకుని తన కొడుకుగా పొంది ఇంద్రుని ఆధిపత్యం తిరిగి ఇప్పించవలసిందిగా కోరుకుంటుంది. ఆ తర్వాత వామనుడు జన్మించి 3 అడుగుల నేలని బలిచక్రవర్తిని దానమడిగి ఆయనను పాతాళానికి తొక్కి ఇంద్రునికి తిరిగి పదవిని ఇప్పిస్తారు. ఆయన బలిచక్రవర్తి ఆయన గురువైన శుక్రాచార్యుల వారు వారిస్తున్న వినక భక్తితో 3 అడుగుల నేలను దానమీయగా వెంటనే త్రివిక్రమావతారంలో పెరిగి 2 అడుగులతో భూమి ఆకాశాలను కొలిచి 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అని అడగగా పరంధాముని గుర్తించి బలి సంతోషంతో తన తలను చూపిస్తారు. అదితికి ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రునికి పదవి ఇప్పిస్తారు. దాంతో త్రివిక్రమావతారం చూడలేకపోయిన బలి చక్రవర్తి, స్వామి మీకు 3 అడుగుల నేల ఇచ్చినందుకు నాకు ఇంత దండన విధిస్తారా? నేను కూడా మీ దర్శనాన్ని పొందలేకపోతున్నాను. పాతాళం నుంచి మీ అద్భుతమైన రూపాన్ని నేను చూడలేకపోతున్నాను. నాకు కూడా మీ అనుగ్రహాన్ని, మీ దర్శన భాగ్యం కలిగించమని వేడగా ఆయనకి సమానంగా పాతాళం నుంచి ఆకాశమంత దర్శనం నాకు తగిన దర్శనం ఇమ్మని బలిచక్రవర్తి కోరగా చిన్నగా ఉరగమనగా పాము రూపంలో గోడ మీద ఉరగ రూపంలో బలిచక్రవర్తికి దర్శనమిచ్చారన్నమాట. ఉలగలంత పెరుమాళ్ గర్భగుడి బయట మంటపం ఎడమ ప్రక్కన చిన్న గోడ మీద చిన్న తలుపు ఉంటుందండి. దాని లోపలికి చూస్తే ఆ గోడ మీద ఆదిశేషుని ప్రతిమను మీరు చూడగలుగుతారు. అప్పుడు తప్పక చూడండి. మనం అనుకుంటాం కదా విష్ణుమూర్తిని కదా మనం చూడాలి. ఇక్కడ ఆయన సేవకులు ఆదిశేషుని రూపంలో, ఆదిశేషుని ఉరగం రూపంలో ఇక్కడ చూస్తున్నాం అనుకుంటాం. కానీ అందరినీ పరిపాలించే దైవం కనుక పెరుమాళ్లే ఆదిశేషుని రూపంలో బలిచక్రవర్తిని అనుగ్రహించడానికి ఈ రూపంలో మనకి కూడా దర్శనమిచ్చారనమాట. ఉలగలంత పెరుమాళ్ ప్రక్కన ఆదిశేషుడు ఉంటారు కదా. సో ఆదిశేషుని రూపంలో పెరుమాళ్ళు ఇక్కడ దర్శనమిస్తారనమాట. శేషియ అనగా త్రివిక్రముడు, శేషన అనగా ఆదిశేషుడు అన్నమాట.
4 దివ్య దేశాలు ఉన్నాయనుకున్నాం కదా, ఇదే ప్రధాన దివ్య దేశం అన్నమాట. ఉలగలంత పెరుమాళ్ మహాబలి చక్రవర్తి ఆశ మేరకు, ఆయన కోరిక మేర ఆయన చూడగలిగినంత చిన్న రూపంలో, ఉరగ రూపంలో అనుగ్రహించిన అద్భుత దివ్యక్షేత్రం. త్రివిక్రమ రూపంలో ఒక కాలును బలిచక్రవర్తి మీద, రెండవ కాలు ఉదరానికి సమానంగా పైకి లేపి కుడి చేతితో 2 వేళ్ళు చూపిస్తూ మొత్తం భూమిని ఆకాశాన్ని కొలిచాక 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిచక్రవర్తిని అడుగుతున్న భంగిమలో పెరుమాళ్ దర్శనమిస్తారు. 4 దివ్య దేశాలను ఒకే దగ్గర దర్శించగలిగినది కేవలం ఈ దివ్య దేశంలో మాత్రమే. అమృతవల్లి తాయారు ఇక్కడ నైవేద్యంగా ఇచ్చే పాయసాన్ని స్వీకరించి తన సంతానం లేని భక్తులకు సంతానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతారు. ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేత సర్వదోషాలు నివారించి స్వామి అన్నమాట. ఈ రూపంలో స్వామి అనుగ్రహం ఆ బలిచక్రవర్తికే కాక అందరికీ భక్తులందరికీ కూడా సర్వదోష నివారణలు కలిగించే అద్భుతమైన దివ్యక్షేత్రం. రామానుజాచార్యుల వారు మంగళాశాసనాలు పాడిన క్షేత్రం కూడా ఈ తిరువూరగం దివ్యక్షేత్రం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.